దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సర్వోన్నతుని కృప అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని వాగ్దానము, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరించెదను, యెరూషలేములోనే మీరు ఆదరింపబడెదరు. ప్రియబిడ్డలారా, ఈ పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుడి దినాన మనకి మంచి వాగ్దానాన్ని తెలియపరుస్తున్నారు. ప్రియబిడ్డలారా, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని తెలియపరుస్తున్నారు. యెరూషలేములోనే మీకు ఆదరణ కలుగుతుందని దేవాది దేవుడు మనకు తెలియపరుస్తున్నారు. ప్రియబిడ్డలారా, ఈరోజు దేవుడు మనకు కలిగజేస్తున్నటువంటి యొక్క వాగ్దానాన్ని బట్టి ఈ లోకంలో మనకు కొన్ని సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. ఆ యొక్క సమస్యలు మనం ఎదురవునప్పుడు తల్లి ఆదరణ కలుగజేస్తూ ఉంటుంది, ధైర్యపరుస్తూ ఉంటుంది. మనం చెప్పినటువంటి యొక్క విషయాలను బట్టి తల్లి తన ఆలోచన బట్టి మనకి ధైర్యాన్ని కలుగజేస్తూ ఉంటుంది. మన దేవుడు కూడా అదే రీతిగా తల్లి ఆదరించినట్లు నేను మిమ్మల్ని ఆదరిస్తానని ఈ యొక్క వాగ్దానం ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రియబిడ్డలారా, అంతేకాదు మరొక చోట కూడా రాయబడి ఉంది. ప్రియబిడ్డలారా, కానొక సమయంలో తల్లి అయినను మర్చిపోతుంది కానీ నేను మిమ్మల్ని మరువనని వాగ్దానం కూడా దేవుడు మనకి తెలియపరుస్తున్నారు. ప్రియబిడ్డలారా, తల్లి కంటే ఎక్కువగా ఆదరణను దేవుడు కలగజేస్తారని తెలియపరుస్తున్నాడు. అలాగనే ఎన్ని కష్టకరమైనటువంటి పరిస్థితుల్లో అయినా సరే నువ్వు ఉన్నప్పుడు కన్న తల్లి కంటే ఎక్కువగా నేను నిన్ను ఆదరిస్తానని ఈ యొక్క లేఖనాల ద్వారా దేవుడు నీకు తెలియపరుస్తున్నాడు. ప్రియబిడ్డలారా, ఎన్నో కష్టాలు ఇబ్బందులు నీ జీవితంలో వెంటాడినప్పుడు నెమ్మది లేనటువంటి పరిస్థితులు నీకు ఉన్నాయేమో. నీ వ్యక్తిగత జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ పిల్లల భవిష్యత్తు జీవితంలో చాలా విషయాల్లో నీకు నెమ్మది లేకుండా నువ్వు ఆలోచిస్తూ ఉన్నావు. ప్రియబిడ్డలారా, చాలామంది తల్లిదండ్రులు పిల్లల నిమిత్తం ఎంతగానో వేదన చెందుతున్నారు, దుఃఖిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల మాట పిల్లలు వినకుండా తల్లిదండ్రులు ఎంతగానో బిడ్డల నిమిత్తం ప్రార్థిస్తున్నారు, దుఃఖిస్తున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఒకని తల్లిని వారిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని యొక్క లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నారు. ప్రియబిడ్డలారా, ఆదరణ కొరకు ఎంతమంది అయితే వేచి ఉన్నారో దేవుడు గొప్ప ఆదరణ నీకు కలగజేస్తానని ఈ యొక్క లేఖనాల ద్వారా ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇక వాగ్దానం నీకు కలగజేస్తున్నాడు. ప్రియబిడ్డలారా, అదే రీతిగా క్రింద రాయబడి ఉన్నటువంటి మాటలో యెరూషలేములోనే మీరు ఆదరణ పొందుకుంటారని రాయబడి ఉంది. ప్రియబిడ్డలారా, యెరూషలేము అనగా దేవుని సన్నిధి. దేవుని సన్నిధిలో ఎవరైతే మోకరించి ప్రార్థిస్తారో, దేవుని యొక్క సన్నిధానంలో ఎవరైతే కనిపెట్టి చూస్తారో వారు గొప్ప ఆదరణ పొందుకుంటారని దేవాతి దేవుడు తెలియపరుస్తున్నారు. ప్రియబిడ్డలారా, తప్పకుండా మనకు నెమ్మది కలుగుతుంది. దేవుని దగ్గర నుంచి ఒక సమాధానము మనకు కలుగుతుంది అని అంటే అది దేవుని యొక్క మందిరమే. ప్రియబిడ్డలారా, సమాధానము కొరవై ఉందేమో, నెమ్మది కొరవై ఉందేమో, ఆయన నిన్ను ఆదరింపబోతూ ఉన్నాడు. ప్రియబిడ్డలారా, ఈ ఆదరణ ఆయన సన్నిధిలో దొరుకుతుంది. కాబట్టి ఆయన సన్నిధిలో నీవు మోకరించి ఆరాధించినప్పుడు దేవుడు నీకు, నీ కుటుంబానికి కూడా ఒక గొప్ప ఆదరణ కలగజేస్తానని ఈ లేఖనాల ద్వారా తెలియపరుస్తున్నాడు. అందుకని ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరించదును, యెరూషలేములోనే మీరు ఆదరింపబడదరని ఈ లేఖనాల ద్వారా తెలియపరుస్తూ ఉన్న విధాముగా ఇక దినాన ఎంతమంది అయితే ఇక మాటలు ఆలకిస్తున్నారో ప్రతి కుటుంబము కూడా ఆదరింపబడును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడానికి స్తోత్రాలు. ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నేను మిమ్మల్ని ఆదరిస్తానని నీ పరిశుద్ధ గ్రంథంలో నుండి వాగ్దానం సెలవిస్తున్నావు. నేను యెరూషలేములోనే మీరు ఆదరింపబడతారని తెలియపరుస్తున్నారు. అవును తండ్రి, నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థించినప్పుడు, నీ సన్నిధానంలో అయాతని నిన్ను ఆరాధించినప్పుడు, నీ సన్నిధానంలో ప్రార్థించినప్పుడు గొప్ప సమాధానము, గొప్ప ఆదరణ మాకు కలుగుతుందని అయ్యా మీరు రుజువు చేస్తున్నటువంటి దేవుడు. నాయన, ఎంతోమంది ప్రభా నీకు దూరంగా ఉంటూ ఆదరణ కోల్పోయి ప్రభా నెమ్మదిని కోల్పోయి జీవిస్తున్నారు. నాయన, వారందరికీ కూడా ఈ యొక్క మాటల ద్వారా గొప్ప ఆదరణ కలుగుటట్లుగా, గొప్ప నెమ్మది కలుగుటట్లుగా మీరు సహాయం దయచేసి వారిని, వారి కుటుంబాలను, ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు నామముల యొక్క ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. కనుపాపలా నన్ను కాచిన నా కన్న తండ్రివే, ప్రతి క్షణమునా నీ ఆత్మతో నన్ను ధైర్యపరచితివి.